6 నెలల పాటు గోదావరిలో ఉండే శివయ్య ధ్వజస్తంభం లేని శివాలయం. పవిత్ర భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి. అందులో కొన్నింటికి మాత్రమే చారిత్రక నేపథ్యం ఉందని రాయకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర తెలుగు పండితులు చెరుగు మహేశ్వర్ శర్మ తెలిపారు. శతాబ్దాల చరిత్రను తమలో దాచుకున్న కొన్ని ఆలయాల్లో అడుగడుగున వింతలు విశేషాలు నేటికీ మనకు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయని చెప్పారు. అలాంటి అద్భుతమైన శివాలయం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం ఉమ్మేడు గ్రామంలో ఉందని అన్నారు. అక్కడ కొలువైన శివుడు ఏడాదిలో 6 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చి మిగతా 6 నెలలు గోదావరిలోకి చేరిపోతాడు. అక్కడ గర్భగుడికి ద్వారం ఉండదు, ఆలయంలో ధ్వజస్తంభం కనిపించదు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉమ్మేడ ఉమామహేశ్వరుడి ఆలయ సన్నిధిలో భక్తులను ఆశ్చర్యపరుస్తున్నాయి. చుట్టూ విశాలమైన నీల ఆకాశం, కనుచూపు మేరలో గోదావరి తీరం, ఆధ్యాత్మిక వెలుగులు ప్రసరించే ప్రాంతం, కోదండరాముడు నడయాడిన పవిత్ర ప్రదేశం, సైకతలింగం కొలువుదీరిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం ఉమామహేశ్వరుడి సన్నిధి. ఉమామహేశ్వర పుణ్యక్షేత్రానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని స్థానికులు తెలిపారు. కాశీలో ఉన్నట్టుగానే ఇక్కడ కొలువైన శివలింగంపై త్రినేత్రం కల్పిస్తుందని చెప్తారు. కళ్యాణ చాణక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. ఆలయ మండపానికి 3 ముఖద్వారాలుంటాయి. సాక్షాత్తు శ్రీరాముడు చేసిన సైకత లింగమే ఇక్కడ కొలువు తీరిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే గర్భగుడికి తలుపులు ఉండవు. సాధారణంగా మనం ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్తంభం కనిపిస్తుంది, కానీ ఉమామహేశ్వర ఆలయంలో ధ్వజస్తంభం ఉండదు. కేవలం 6 నెలలు మాత్రమే ఉమామహేశ్వర స్వామి దర్శనం భక్తులకు కలుగుతుంది. మిగతా 6 నెలలు స్వామి గోదావరి ఒడిలోకి చేరిపోతారు. ఏటా గోదావరికి వరదలు వచ్చినప్పుడల్లా ఆలయం పూర్తిగా నీట మునిగిపోతుంది. ఎగువ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిసినా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్న ఇక్కడి శివాలయం గోదావరి ఒడిలోకి వెళ్లిపోతుంది. సుమారు 6 నెలల పాటు పూజలు, ధూపదీప నైవేద్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. గోదావరి జోరు తగ్గిన తర్వాత మళ్లీ ఆలయాన్ని శుద్ధి చేసి నిత్య పూజలు చేస్తూ ఉంటుంటారు.